ప్రస్తుతానికి అయితే కనుక టెంట్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కనుక అర్జెంటుగా ఫుడ్కి అయితే అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జేవి సన్నీ మోటో వ్లాగ్. ఈ రోజైతే కనుక మనం సరదాగా అలా క్యాంపింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులైంది రైడ్ చేసి. మనతో పాటు భార్గవ్ కూడా వస్తున్నాడు. మనతో పాటు ముంజులూరు వాటర్ ఫాల్స్కి వచ్చాడు కదా. మొత్తం టెంట్, నేనైతే కనుక టెంట్ ఏమీ తీసుకురావట్లేదు, జస్ట్ గోప్రో పెట్టుకుని అయితే వచ్చేస్తున్నాను. మనోడు టెంట్, దానిపైన మ్యాట్, మొత్తం ఫుల్ కిట్ అయితే తీసుకొచ్చాడు. చూడండి చైర్ ఇది. మనోడైతే కనుక చాలా హెవీగా వచ్చాడు. నేనైతే కనుక చాలా సింపుల్గా రెడీ అయిపోయి వస్తాను. నేను అయితే కనుక ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. మిగిలినంతా ఇంకా రైడ్లో మాట్లాడుకుందాం. బై లెట్స్ గో. ఇంటి దగ్గర నుంచే రైడ్ అన్న స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఫ్రంట్కి వస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి రైడ్ అన్న స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 21 కిలోమీటర్స్ అయితే వచ్చాం ఇప్పటి వరకు. బూరుగుపూల్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలోనే ఉంది. హెల్మెట్కి ఏమో వైజర్ లేదు, బ్లూటూత్ లేదు, ఏం లేదు. ఇంకా అలాగే రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఈ మధ్య ఫైనాన్షియల్గా అయితే కనుక చాలా డౌన్ అయిపోయా. సో దానివల్ల అని చెప్పేసి నేను వీడియోస్ అందరూ అప్లోడ్ చేయడం మానేసా. అంతకన్నా ఇంకేం కాదు. నేనైతే కనుక వెనక్కి అయితే తిరగలేదు. మీరు అందులో చాలామంది అనుకుంటూనే ఉంటున్నారు, మా వాళ్ళు అందరూ అడుగుతూనే ఉంటున్నారు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏంటి అని. కాకపోతే కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండడం వల్ల సో అవన్నీ నేనైతే కనుక క్లియర్ చేసుకుని మళ్ళీ నేను బ్లాగ్స్ అన్న స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యా. బడ్జెట్ పెట్టుకున్నా, కానీ అది పరిమితికి మించి చాలా ఎక్కువ పెట్టేసుకున్నా. 1-2 అంటే అనుకోవచ్చు. ప్రతిదీ ఈఎంఐలో తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. అలా అని చెప్పేసి నేనైతే బ్లాగ్స్ అన్నది ఆపను. మళ్ళీ అక్టోబర్ నుంచి అయితే కంటిన్యూ చేస్తా. ఈ ఈఎంఐ టెన్షన్స్ వల్ల నేనైతే కనుక కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి అలాగా క్యాంపెయిన్ చేద్దాం అని చెప్పేసి అలాగా రంపచోడవరం వైపు అయితే వెళ్తున్నాం. ఎక్కడి వరకు వెళ్తామన్నది తెలీదు. టైం వచ్చేటప్పటికైతే కనుక 4:50 అయింది. ఇంకా కనిపిస్తున్నా మీకు. నాతో పాటు భార్గవ్ కూడా వస్తున్నాడు. మళ్ళీ అక్టోబర్ నుంచి అయితే కనుక ఫుల్ఫిల్గా వీడియోస్ అన్న స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయా. అందుకని చెప్పేసి ఈ గోవా వీడియోస్ కూడా అసలు ఎడిటింగ్ చేయడానికి కూడా టైం అన్నది ఉండట్లేదు నాకు. చాలా ఇబ్బందిగానే ఉంది. అలా అని చెప్పేసి వెనకడి వెయ్యాలని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు అసలు. నిజం చెప్పాలంటే ఈ రైడ్ కూడా వెళ్ళకపోతున్నా. వైజర్ లేదు, అలాగే గాలంతా వచ్చేస్తుంది. వ్లాగ్ ఏం చేయకుండా జస్ట్ క్యాజువల్గా వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా. అట్లా మేము కూడా అలా క్యాంపెయిన్ ఎలా చేస్తున్నాం అన్నది మీకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా ఫుడ్ ఐటమ్ అన్నది కూడా మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. సో అంత హెవీగా గ్యాజెట్ తీసుకొచ్చింది అందుకు భార్గవ్. మనం ఆల్మోస్ట్ అయితే కనుక గోకవరానికి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. టైం వచ్చేటప్పటికైతే కనుక ఎగ్జాక్ట్గా 5:02 అయింది. ఇంకా గోకవరానికి 4 కిలోమీటర్లు. క్లైమేట్ అయితే కనుక ఇప్పుడు కొంచెం కూల్ అయింది. ఆల్మోస్ట్ స్వెట్టింగ్ అయితే మామూలుగా లేదుగా. ఇంకా హెల్మెట్ పెట్టుకుని అలాగ ఆగితే ఇంకా స్నానం చేసేస్తున్నాం ఈ ఎండాకాలంలో అయితే కనుక. అది మే నెలలో ఇలా ఒక లోకల్లో రైడ్స్ చేయాలంటే కనుక చాలా దారుణంగా ఉంటుంది. నేనెందుకు జాకెట్ అవన్నీ తీసుకోలేదు అంటే కనుక వేసుకున్నా అని చెప్పేసి అవి ఓపెన్ చేస్తే మొత్తం అంతా కూడా బూజు పట్టేసినట్టు అయిపోయింది. బూజు కూడా కాదు, మచ్చ కింద అయిపోయింది అనమాట గ్లౌస్ అవన్నీ. సో దానికోసం అని చెప్పేసి అవి వచ్చి రైడ్ నుంచి వచ్చిన తర్వాత డ్రై క్లీనింగ్ అయితే ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అందుకని చెప్పేసి వేసుకు రాలేదు, ఎందుకంటే యూజ్ చేయలేదు కదా చాలా వరకు. సో దానివల్ల ఈ 3 స్టేట్స్ రైడ్ వెళ్ళిన తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళలేదు నేను. అంతే అవన్నీ తీసి మొత్తం వాష్ చేసి ప్యాక్ చేసి పెట్టేసాను లోన. ఎక్కడో కొంచెం తడి ఉంటుంది, దానివల్ల మైనస్ అయిపోయింది నాకు. టైం వచ్చేటప్పటికి 5:41 అయింది. ఇంకా రంపచోడవరానికి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. అలా ఫ్రంట్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. భార్గవ్ అయితే కనుక బ్యాక్ సైడే వస్తున్నాడు. ఇంకా మిర్రర్ నుంచి కనపడతా చూడండి మీకు. మన రంపచోడవరం వెళ్ళిన తర్వాత చికెన్ అయితే కొట్టించుకున్నాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే కనుక ఫుడ్ ప్రిపరేషన్ అక్కడే చేసుకున్నామని. మామిడిమెల్లికి వెళ్ళే దారిలో ఇదంతా చూసారా, మొత్తం అంతా కూడా తగలబెట్టేశారు. ఎండకే ఓవర్ హీట్ అయిపోయి మళ్ళీ మొత్తం అంతా కూడా తగలడిపోద్దని చెప్పేసి. ఇది దానంతటా అది తగలడింది అయితే కాదు, మొత్తం అంతా కూడా మంట పెట్టేశారు ముందుగానే. ఆల్మోస్ట్ మామిడిమెల్లికి చాలా దగ్గరలో అయితే ఉన్నాం మనం. ఇక్కడ ఉన్న చెట్లన్నీ చూడండి ఎండిపోయినాయి, మొత్తం అన్నీ కూడా మొత్తం ఎండిపోయింది.
మీకు నా వాయిస్ ఎలా వస్తుంది ఏంటన్నది కూడా తెలియదు, ఎందుకంటే మొత్తం వైజర్ లేక హెల్మెట్ ఈ లాన్ నుంచి మొత్తం గాలి వెళ్ళిపోతుంది. అసలు వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి. ఇంకా ప్రస్తుతానికైతే కనుక చాలా రిలాక్స్గా ఉన్నాను. ఇప్పటికైతే చాలా రోజులైంది కదా రైడ్ చేసి. ఆల్మోస్ట్ ఈఎంఐస్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. అక్టోబర్కి ఇంకా పర్సనల్ లోన్స్ కొన్ని ఉన్నాయి. సో అవి కూడా క్లియర్ అయిపోతాయి కనుక సో ఫర్దర్గా నేనైతే కనుక ఇంకా కంటిన్యూ వ్లాగింగ్ అన్నది చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల ఇంకేమన్నా బెటర్ జాబ్ అన్నది నేను చూద్దామని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాను. కానీ ప్రస్తుతానికి నా టార్గెట్ అలా ఆల్మోస్ట్ ఫైనాన్షియల్గా అయితే కనుక బిల్డప్ అవుదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. అంతకన్నా ఇంక వేరేదైతే ఏం కాదు. అక్టోబర్ నుంచి అయితే కనుక మళ్ళీ వీడియోస్ అన్నది కంటిన్యూస్గా అన్నది వస్తుంది. అప్పుడైతే ఎలాగైతే చెప్పానో వీక్లీ వన్స్ అయినా వీక్లీ ట్వైస్ అయినా కానీ నేను మ్యాక్స్ వీడియోస్ అన్నది అప్లోడ్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. నాకు కూడా మీ సైడ్ నుంచి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా అలా ఫ్రంట్కి అయితే వెళ్దాం. టైం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఎండాకాలం వల్ల చీకడం అన్నది తొందరగా అయితే అవ్వట్లేదు. ప్రస్తుతానికి అయితే మనం మారేడుమిల్లి సెంటర్కి అయితే వచ్చేసాం. మనం అయితే కనుక ఇక్కడ చికెన్ అయితే కొట్టించేసుకుంటున్నాం. ఇక్కడ మొత్తం అంతా తిరిగితేనే కానీ చికెన్ సెంటర్ అనేది కనపడలేదు మాకు. ప్రస్తుతానికి అయితే కనుక ఒక 2 కేజెస్ కూడా అయితే కొట్టించేసుకుంటున్నాం. దాని ప్రైస్ వచ్చేటప్పటికి అయితే కనుక 330 రూపీస్. ఓకే, భార్గవ్ అయితే కనుక ఇక్కడ ఉన్నాడు, వాటర్ తాగుతాడు మనతో పాటు. భార్గవ్ అందరూ కనపడతావు కదా. ఓకే, మనం చికెన్ చేసుకుని ఇంకా మనం అయితే కనుక క్యాంపెయిన్ దగ్గర కలుద్దాం. బాయ్ బాయ్. చికెన్ అయితే కనుక మన చేతికి వస్తుంది. ఇంకైతే కనుక మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. అలాగే ప్లేట్లు అన్నీ కూడా తీసుకోవాలి. వరకు వెళ్దాం. ఇంకా చికెన్ తీసుకోవడం అయిపోయింది. కూరగాయల షాప్లో కూరగాయలు కూడా తీసుకోవడం అయిపోయింది. ఇంకా మనం అయితే కనుక మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇలాగే గుడిస్కి వెళ్ళే రోడ్డు ఇది. ఇంకెంతమంది ఎక్కుతారు అయ్యా. ఓకే, మా ఊడికైతే కనుక ఇప్పుడు బుర్ర తగింది. చాలా పద్ధతిగా సండు బొక్కలోంచి అయితే వచ్చేసాం. అటు ఇటు చూసుకోవట్లేదు. ఆ పెద్ద అయితే నీట్గా టిప్ టాప్గా టక్ చేసుకుని అయితే వచ్చేస్తున్నాడు. నాకు లాస్ట్ టైం అయితే కనుక ఈ లెఫ్ట్ సైడ్లో ఒక మెకానిక్ షెడ్ ఉంటుంది. ఎదరదా అదో ఏంటో తెలియదు, దగ్గరికి వెళ్తే ఐడియా వస్తుంది నాకు. ఇంక ఇదే లాస్ట్ టైం అయితే కనుక లైట్ అడ్జస్ట్మెంట్కి మనోడే ఇచ్చాడు. ఎవడు హెల్ప్ చేయలేదు తెలుసా. మారేడుమిల్లిలో చాలా అంటే చాలా చిరాకు దొబ్బింది నాకు. రెంచ్ ఎత్తి అరిగిపోతాను అన్నాడు అక్కడ మారేడుమిల్లి సెంటర్లో అయితే కనుక. ఈ మధ్య ఏంటో తెలియదు, మా పేదగాడు 36, 37 మైలేజ్ ఇచ్చేస్తున్నాడు. ఏంటో నిజంగా ఏమైనా లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు అయితే కనుక ఎలాగొస్తే అంత బాగుంటుందో. ఇప్పటి వరకు 37 చూపించింది, జస్ట్ ఇప్పుడే మళ్ళీ 36 చూపిస్తుంది అనమాట. అరే పేదగా ఇలాగే మైలేజ్ ఇచ్చుకుంటారా, నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. ఈ డిన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసు, అలా ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పేసి ఆ నెల నుంచి మూల నడదబ్బా నన్ను. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తావు ఏటో అని చెప్పేసి ఈ డిన్నర్ ఫీలింగ్. ఏం చేస్తాం, తప్పుతుందా. ఏదో అనుకున్నాను, ఏదో అయ్యింది. ప్రస్తుతానికి అయితే కనుక టెంట్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కనుక అర్జెంటుగా ఫుడ్కి అయితే అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఆకలి వేస్తున్నాయి నాకు, భార్గవ్ కూడా. మధ్యాహ్నం అయితే కనుక రైడ్ కోసం అని చెప్పి భోజనం కూడా చేయలేదు. ఇంక మేము ఆకలి అయితే కనుక ఒక రేంజ్లో వేస్తుంది. నా బైక్ అయితే కనుక అలా పార్క్ చేస్తాను, మీరు ఆల్రెడీ చూస్తారు కదా. భార్గవ్ బైక్ అయితే కనుక ఇస్తే పార్క్ చేస్తున్నాడు. ప్లేట్లు, చికెను, కూరగాయలు. మా భార్గవ్ క్యాంపింగ్ సెటప్ చూసారుగా, మొత్తం అన్నీ ఎలా ఉన్నాయో. ఆఖరికి గిన్నెతో సహా ఉన్నాయి చూడండి, పర్టికులర్గా. ఇంకొని చూపిస్తున్నా చూడండి, ఇంకొని గిన్నె. కెమెరా చూపించు మరి. పొడి చేసుకున్నాం. లైట్ అలాగే కొత్తవాడి నేనుందా, మసాలా ఉందా, అదండి ఇది ఉందా. ఎక్కడ మనం వెళ్ళిపోతున్నాం. వదిలే 4 ముక్కలు వాడేస్తాడు అప్పుడే కింద. చేసే మూడు
ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కర్రీ ఎంత ఎర్రగుండో చూసారా. పులకల్లా చెట్టుకో, పులకల్లా చెట్టుకో. వేడివేడిగా చికెన్ కర్రీ విత్ పుల్క అయితే కనుక రెడీ అయిపోయింది. ఇంకో మనోడైతే కనుక ఆల్రెడీ తిన్న స్టార్ట్ చేస్తాడు. భార్గవ్ అయితే కనుక ఫుడ్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంది. స్టైల్ వస్తుంది కర్రీ. అవును, ఇలాంటి ఏంటంటే ఆనియన్స్ అంటే వెళ్ళిపోయి వేడి అది ఉంటే ఇంకా టేస్ట్ వద్దండి. కానీ ఇప్పుడు కూడా కూర అని తక్కువ అవ్వలేదులే, టేస్ట్ కరెక్ట్గానే వచ్చింది. భార్గవ్ చూడండి చెమటలు ఎలా తడిసిపోతున్నాడు. అలా ఎలా లేడు కదా, మొత్తం షర్ట్ అంతా తడిసిపోయి ఇంకా టెంట్లో ఉండలేనని చెప్పి బయటకి అయితే వచ్చేస్తున్నాడు. టైం వచ్చేటప్పటికైతే కనుక 11 అయింది. చెమటలు అయితే కనుక మామూలుగా లేవు. సమ్మర్ సీజన్లో అయితే కనుక అస్సలు రైడ్లకి, అది మన లోకల్లో అయితే కనుక అస్సలు వెళ్ళకూడదు. ఈ టైంలో ఏ మనలి రైడ్ అయితే కనుక ఒక రేంజ్లో ఉంది నిజంగా. టైం వచ్చేటప్పుడు 3 అవుతుంది. ఇంకా భార్గవ్ మేమైతే కనుక మొత్తం లగేజ్ అంతా సర్దేస్తున్నాం రిటర్న్ అయితే వెళ్ళడానికి. మనమైతే కనుక టెంట్ కూడా తీసేస్తున్నాం. ఇంకా ఓకే, టెంట్ తీసిన తర్వాత మొత్తం సర్దేసిన తర్వాత ఇంకైతే మాట్లాడదాం. మనం ఎలా అయితే వచ్చామో సేమ్ యాస్టేజ్ గా అలాగే మళ్ళీ లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. భార్గవ్ అయితే కనుక రైడ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా నేను కూడా ఫుల్ గా అయితే లగేజ్ ప్యాక్ చేసుకున్నా. ప్యాక్ చేసుకోవడం అంటే ఏం లేదు, జస్ట్ ట్రైపాడ్ ఒకటే మౌంట్ చేసుకోవాలి, ట్యాంక్ బ్యాగ్ అన్నది ఫిట్ చేసుకున్నా అంతే. మనదైతే కనుక పెద్ద లగేజ్ అయితే ఏం లేదు, మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా భార్గవదే. ఇంకా మనం రైడ్ లో అయితే మాట్లాడుకుందాం. ఈ చీకట్లో మీకు ఏమన్నా లాక్ చేసి చూపిద్దామన్నా కానీ ఏం కనపడదు. కొంచెం వెలుగు వచ్చిన తర్వాత అయితే కనుక మీకు చూపిస్తా, మొత్తం చుట్టూరు లొకేషన్ చూపిస్తా చూడండి. రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం మనం. బ్యాక్ సైడ్ కి చూడండి ఎంత చీకడగా ఉందో, అసలు ఏం కనపట్లేదు. నా చెయ్యి ఫ్రంట్ పెట్టినా గానీ ఫ్రంట్ కి వెళ్తే ఏదో కొద్దిగా గొప్ప కనపడుతుండే. భార్గవ్ బైక్ నాదేని హైవీలో పెట్టుకొని వెళ్తున్నాను నేను. మొత్తం చుట్టూరు లొకేషన్ అయితే కనుక ఏం లేదు, మొత్తం అంతా చీకటే. ఈ ఏరియా అంతా ఎవరూ లేరు కాబట్టి చాలా రిలాక్స్ గా వెళ్ళొచ్చు. ఓకే, మనం ఇంకా వెలుగు వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఈ చీకట్లో మీకు ఏం చూపించాలన్నా కానీ మీకు ఏం కనపడదు. అందుకే చెప్పడం మర్చిపోయా, గుడ్ మార్నింగ్. చాలా చల్లగా ఉంది. ఇప్పుడు వరకు అయితే కనుక వేళ్ళలో మగ్గిపోయాం. అమ్మ మైలేజ్ చూడండి 39 ఇస్తుంది. ఇది ఎంత 48, 55 ఆ రేంజ్ లో వెళ్తుంటే, ఈ స్పీడ్ లో వెళ్తే కనుక ఇదే మైలేజ్ వస్తుంది. 36, 37 ఏదో ఒక్కొక్క పాయింట్ పెంచుకుంటూ వెళ్తుంది అనమాట. అలాగా నేనే నమ్మలేకపోతున్నాను, మా పీతగాడు ఎంతలాగా వస్తున్నాడా మైలేజ్ అని. 40, ఇగో చూడండి 40 వచ్చాడు. ఇంకా మన ప్రస్తుతానికి అయితే కనుక సేతుపల్లి దాటి పాపనమ్మ తల్లి టెంపుల్ కూడా దాటేసాం. ఇంత ఎర్లీగా ఎందుకు స్టార్ట్ అయ్యాము అంటే, మార్నింగ్ 7 అయ్యేటప్పటికి ఎండ అయితే కనుక మామూలుగా ఉండలేదు కదా, తెక్క తీర్చేస్తుంది. పట్టపక్కల చుక్కలు అయితే చూసేస్తున్నాం. అందుకని చెప్పేసి అంత ఎర్లీగా స్టార్ట్ అయింది. మేము మ్యాక్సిమం 7 o'clock కల్లా ఇంటి దగ్గర ఉంటే కనుక రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే నైట్ అంతా పడుకోలేదు, అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. పడుకుందాం అన్నా కానీ మొత్తం టెంట్లోనికి ఆవిరైతే వచ్చేసింది. దానివల్ల అయితే కనుక ఇంకా పడుకోలేదు, అలా మాట్లాడుతూ బయట రిలాక్సేషన్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను అనమాట. ఇద్దరం టైం ఎంత అయింది? 4:56 అయింది. అంటే 6 o'clock కల్లా ఇంటి దగ్గర ఉంటాం మనం. బర్గ ఎలా వెళ్తావు అయితే నువ్వు? సరే అయితే బాయ్, పడుకుని లేచినా కలుస్తాను అయితే. భార్గవ్ అయితే వెళ్ళిపోయిండు. మనం అయితే కనుక కంపల్సరీ నుంచి అయితే కనుక వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వరకు అయితే కనుక మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం అన్నది చెప్తాను నేను. 196 ఆల్మోస్ట్. ఇంకా మా ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక 14 kilometers ఎక్స్ట్రా. ఇంకా అంతే. ఓవరాల్గా ఈ రోజు అయితే కనుక 200 kilometers తిరిగాం అనమాట. ఇది బండి అనుకున్నారా, మినీ ఆటో అనుకున్నారా? ఈ బండి మీద చూడండి ఎంతమంది కూర్చున్నారు. 1, 2, 3, 4 హెవీ డ్రైవర్లు. అక్కడ మామూలుగా ఉండదు రాజమండ్రి వాళ్ళు అంటే. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్.